హలో ఎవ్రీబడి. ఇవాళ మనం మానిటరీ పాలసీ కమిటీ గురించి రెపో రేట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే ఇవాళ ఇది న్యూస్లో ఎందుకు మనం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఇవాళ హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. సో గ్రోత్ సాక్రిఫైస్ వ్యూ గ్రోస్ ఇన్ ఎంపీసీ అని వచ్చింది. అండ్ జస్ట్ గో త్రూ ది స్టేట్మెంట్. సో వన్ ఆఫ్ ద మెంబర్స్ సెడ్ పాలసీ మేకర్స్ ఈ బేస్ రేట్ రెడ్యూస్ చేయకోకుండా ముందు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రైజ్ అవుతాయని చెప్పి మనకి ఇలాగే ఈ రెపో రేట్ రెడ్యూస్ చేయకుండా చేశారనమాట. సో అదే మిస్టేక్ ఇప్పుడు చేస్తున్నారని చెప్పి వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ఎంపీసీ రైజ్ చేశారు ఈ పాయింట్. అయితే ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఈ రెపో రేట్ రెడ్యూస్ చేయకపోవడం వల్ల మనకి గ్రోత్ అనేది హర్ట్ అవుతుంది. సో వీ విల్ లూజ్ ద ఫ్రూట్స్ ఆఫ్ గ్రోత్ అని చెప్పారు. సో మనం ఇప్పుడు మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రెపో రేట్ రిలేషన్ అయితే ఇంక్రీజ్ చేయడం వల్ల డిక్రీజ్ చేయడం వల్ల గ్రోత్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మానిటరీ పాలసీ అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి ఎకానమీలో మనకి మనీ ఉంటుంది. ఏ ఎకానమీ అయినా మనకి మనీ బేసిస్ మీద రన్ అవుతుంది. సో ఆ మనీ క్రియేషన్ అండ్ సప్లై, ఈ మనీ క్రియేట్ చేయడం, దాని తర్వాత అది సప్లై ఎక్కువ ఉండాలా, లిక్విడిటీ ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా, ఎప్పుడు ఎలా ఉండాలి, ఈ బేసిస్ అన్నీ కూడా మనకి డిసైడ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం మానిటరీ పాలసీ అంటాం అన్నమాట. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు మానిటరీ పాలసీ ఎందుకు ఉండాలి ఏంటి అంటే, ఫస్ట్ మానిటరీ పాలసీ అనేది మనకు ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎకానమీ తీసుకున్నాం. ఎకానమీలో ఏవైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి మనకి తెలిసినట్టుగా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీలో మనీ అనేది చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది. సో మనీ ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడం వల్ల ఈ మనీ యొక్క వాల్యూ రైజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, దెర్ ఈజ్ అ హై ప్రాబిలిటీ దట్ ద ప్రైస్ ఆఫ్ ఎనీ గుడ్ మే ఇంక్రీజ్. సో అలా జరగకుండా ప్రైస్ అనేది స్టేబుల్గా ఉంచడం అనేది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అనమాట మానిటరీ పాలసీలో. అండ్ సెకండ్ ఏంటంటే ensuring adequate flow of credit to productive sectors of economy for supporting economic growth. ఏంటంటే ఇప్పుడు మనకి ఎకానమీలో ఏదైనా ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావాలి, లేకపోతే ఎకానమీ గ్రో అవ్వాలి. ఇలా గ్రో అవ్వాలంటే ఖచ్చితంగా ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరగాలన్నమాట. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఆ ఓనర్స్ దగ్గర, లేకపోతే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళకి క్రెడిట్ అనేది అవసరం. క్రెడిట్ అనేది వాళ్ళకి ఫ్లో అవ్వడం అవసరం. సో ఆ ఫ్లోని, ఆ అడిక్వేట్ ఫ్లో ఆఫ్ క్రెడిట్ని ఎన్ష్యూర్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మానిటరీ పాలసీ అనమాట. అండ్ ఫైనలీ ఫినాన్షియల్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడం. సో ఈ 3 అనేవి మనకి మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్స్ అవుతాయి. దాని తర్వాత బేస్డ్ ఆన్ ఇట్స్ అసెస్మెంట్ ఆఫ్ మ్యాక్రో ఎకానమిక్ అండ్ ఫినాన్షియల్ కండిషన్, ఆర్బీఐ టేక్స్ ద కాల్ ఆన్ స్టాన్స్ ఆఫ్ మానిటరీ పాలసీ అండ్ మానిటరీ మెజర్స్. సో ఈ మ్యాక్రో ఎకానమిక్ అసెస్మెంట్ చేసి అండ్ ఫినాన్షియల్ కండిషన్స్ అన్నీ కూడా మానిటర్ చేసి ఆర్బీఐ ఈ మానిటరీ పాలసీ మీద ఒక డిసిషన్ అనేది తీసుకుంటుంది అనమాట. సో మనం ఇందాక చెప్పుకున్నాం ఈ ఆర్బీఐ ఎలా ఈ మానిటరీ పాలసీని డిసైడ్ చేస్తుంది అంటే ఒక ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో మనకి లాస్ట్ టైం ఎప్పుడు క్రియేట్ చేసుకున్నారంటే 2015లో ఇండియా అండ్ ఆర్బీఐ ఒక ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారనమాట, మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. ఈ మానిటరీ పాలసీ అగ్రిమెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఫస్ట్లీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రైస్ స్టెబిలిటీ ఒకటి. ఆ ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడం, ఇంకొక దాంతో బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నమాట. అదేంటంటే గ్రోత్తో బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ ఎవరు ఆపరేట్ చేస్తారు? ఆర్బీఐ ఆపరేట్ చేస్తుంది. అండ్ ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ కింద మనకి ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఎంత ఉండాలంటే 4% విత్ బ్యాండ్ ఆఫ్ +or-2. అంటే 4% -2 అయినా ఉండొచ్చు, +2 అయినా ఉండొచ్చు. ఈ రేంజ్ రాటి వెళ్ళకూడదు అనమాట. అంటే 6% నుంచి 2% వరకు మనకి ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది మెయింటైన్ చేయాలి. అయితే ఈ 2 or 4% 2 to 6% రేంజ్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తున్నాం. మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇండెక్సెస్ ఉన్నాయి. WPI, జీడిపి డిఫ్లేటర్, సిపిఐ. సో వీటన్నిటిలో ఏ ఇండెక్స్ కన్సిడర్ చేసి ఈ టార్గెట్ డిసైడ్ చేస్తారంటే సిపిఐ కంబైన్డ్ అనమాట, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కంబైన్డ్. సో దీన్ని బేసిస్గా చేసుకొని మనకి ఈ టార్గెట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది.
అండ్ ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో ఇది ఆర్బీఐ డిసైడ్ చేస్తుందా లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుందా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డిసైడ్ చేస్తుంది. బట్ వీళ్ళు డిసైడ్ చేసేటప్పుడు ఆర్బీఐని కన్సల్ట్ అవుతారనమాట. సో అలా మనకి ఇన్ఫ్లేషన్ టార్గెట్ అనేది డిసైడ్ చేస్తారు. అయితే ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో అది 5 ఇయర్స్కి ఒకసారి రివిజన్ చేయడం జరుగుతుంది. మనకి లాస్ట్ టైం 2016లో తీసుకొచ్చి 2021 వరకు ఉండింది. దాని తర్వాత 2021 నుంచి 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు 2026 వరకు ఇదే టార్గెట్ ఉంటుంది. ఇది మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత రివిజన్ జరుగుతుంది. అండ్ ఒకవేళ ఆర్బీఐ ఇది ఇన్ఫ్లేషన్ టార్గెట్ డిసైడ్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఆ టార్గెట్ మీట్ అయ్యేలా మానిటరీ పాలసీని రన్ చేయడం ఎవరు చేస్తారంటే ఆర్బీఐ చేయాలి త్రూ మానిటరీ పాలసీ కమిటీ అనమాట. సో ఆర్బీఐ కనుక ఈ టార్గెట్ ఏదైతే ఉందో అది మీట్ అవ్వకుంటే, అంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ అనేది మనం చెప్పుకున్న 2% కన్నా తక్కువ ఆర్ 6% కన్నా ఎక్కువ వెళ్తే ఇది కూడా 3 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ అనమాట. అంటే 4 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి మనకి ఇవి ఉంటాయి కదా క్వార్టర్స్, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్ అని చెప్పి. సో ఆ 3 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ ఇదే మెయింటైన్ అయితే కనుక ఈ టార్గెట్ బ్యాండ్ దాటి వెళ్తే అప్పుడు ఆర్బీఐ ఒక రిటర్న్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఎందుకు ఈ టార్గెట్ అనేది రీచ్ అవ్వలేదు అనేదంతా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మనకి మానిటరీ పాలసీ కమిటీని ఒకటి తీసుకొచ్చారు, ఎంపీసీ. ఇది 2016లో తీసుకురావడం జరిగింది. ఇది మనకి పాలసీ రేట్ని డిటర్మైన్ చేస్తుంది టు అచీవ్ ఇన్ఫ్లేషన్ టార్గెట్. అంటే ఈ ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో అది మనకి ఎలా అచీవ్ చేస్తారంటే రిపో రేట్ పెట్టడం వల్ల ఇది అచీవ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రిపో రేట్ అంటే ఏంటి, ఇవి రెండు ఎలా లింక్ అవుతాయి మనం ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. అయితే ఫస్ట్ ఈ మానిటరీ పాలసీ కమిటీ తీసుకొచ్చారని చెప్పాం కదా. సో ఇనిషియల్గా మనకి ఏం జరుగుతుందంటే ఈ మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రిపో రేట్ వల్ల మనకి ఎకానమీలో చాలా ఫ్యాక్టర్స్ అనేవి డిసైడ్ అవుతాయి. అందులో ఇన్ఫ్లేషన్ కూడా ఒకటనమాట. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ 2016లో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ 6 మెంబర్స్ ఉంటారు ఈ కమిటీలో. ఆ 6 మెంబర్స్లో 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటారు అండ్ 1 అమాంగ్ దెమ్ ఇస్ ఆర్బీఐ గవర్నర్. అండ్ అదర్ 3 మెంబర్స్ ఇండియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ చేసిన వాళ్ళు ఉంటారనమాట. అండ్ ఆల్ ద మెంబర్స్ హ్యావ్ 1 vote అండ్ ఈవెంట్ ఆఫ్ ఈక్వాలిటీ గవర్నర్ గెట్స్ సెకండ్ vote. సో ఇప్పుడు ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు కదా, అందరికీ ఈక్వల్గా సింగిల్ ఓటే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా వీళ్ళు రెపో రేట్ డిసైడ్ చేసుకునేటప్పుడు ఒక రేట్ ఉండాలని చెప్పి ఒక 3 మెంబర్స్, ఇంకొక రేట్ ఉండాలని చెప్పి ఒక 3 మెంబర్స్ కనుక ప్రపోజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 మెంబర్స్ మనకి 4.5% ఉండాలి అంటారు, ఇంకొంతమంది లేదు ఇది 6% ఉండాలి అంటారు. సో ఇట్లా ఈక్వాలిటీ ఆఫ్ వచ్చినప్పుడు మాత్రమే మనకి గవర్నర్, ఆర్బీఐ గవర్నర్కి కాస్టింగ్ ఓట్, డిసైడింగ్ ఓట్ ఎక్సర్సైజ్ చేసుకునే పవర్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని డిటర్మైన్ చేస్తుంది. అండ్ కమిటీలో ఎవరెవరు ఉంటారనేది ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రెపో రేట్ అంటే ఏంటి చూద్దాం. అసలు రిపో రేట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఆర్ పీపుల్ ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే రిపో రేట్ కింద బ్యాంక్స్ అనేవి ఆర్బీఐ దగ్గర నుంచి మనీ తెచ్చుకుంటాయన్నమాట త్రూ లెండింగ్. అండ్ ఈ లెండింగ్ కింద బ్యాంక్స్ కొన్ని సెక్యూరిటీస్ అనేవి ప్లెడ్జ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఆర్బీఐ బ్యాంక్స్కి లోన్స్ ఇవ్వడం ఏ ఇంట్రెస్ట్ రేట్కి ఇవ్వాలి అనేది మనకి నథింగ్ బట్ రిపో రేట్ అనమాట. సో అండ్ ఇది ఎంతవరకు ఈ ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ ఎంత అమౌంట్ తెచ్చుకోవాలి అనే దానికి లిమిట్ ఉందా అంటే ఉంది. ఎంత తెచ్చుకోవచ్చు అంటే 0.25% ఆఫ్ దేర్ ఎన్డిటిఎల్ తెచ్చుకోవచ్చు అనమాట. అగైన్స్ ద కొలేటరల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ అదర్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. ఇక్కడ సెక్యూరిటీస్ని ప్లెడ్జ్ చేయాలని చెప్పాం కదా. సో వీటిని ప్లెడ్జ్ చేసి రెపో రేట్ కింద వాళ్ళు మనీ తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
ఓవర్ నైట్ ఆపరేషన్స్ అనమాట. ఇవి 1 డేకి జరుగుతాయి. సో ఇది రెపో రేట్ గురించి. సో బేసిక్లీ ఈ రెపో రేట్ కింద బ్యాంక్స్ మనీ తెచ్చుకున్నప్పుడు సెక్యూరిటీస్ని ప్లెడ్జ్ చేస్తున్నాయి. అండ్ ఆన్ ద అష్యూరెన్స్ దట్ మళ్ళీ మేము సెక్యూరిటీస్ని కొనుక్కుంటాము, రీపర్చేసింగ్ ఆబ్లిగేషన్తో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ బ్యాంక్స్ ఎందుకు తీసుకుంటాయంటే వాటి యొక్క రిక్వైర్మెంట్స్, వాటి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని మీట్ అవ్వడానికి ఈ రెపో రేట్ కింద అమౌంట్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం బ్యాంక్స్ మనీ తీసుకోవడం వల్ల ఎకానమీ కానీ లేకపోతే అక్కడ పీపుల్ కానీ ఎట్లా ఇంపాక్ట్ అవుతారు అనేది చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రెపో రేట్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఒక టర్మ్తో పిలుస్తాం అనమాట, లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనేది. సో ఈ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద మనకి రిపో రేట్ ఉంటుంది, రివర్స్ రిపో రేట్ ఉంటుంది. అయితే రిపో రేట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. రివర్స్ రిపో రేట్ అంటే ఏంటి? జస్ట్ ఆపోజిట్ ఆఫ్ దిస్. అంటే బ్యాంక్స్ దగ్గర నుంచి ఆర్బీఐ మనీ తీసుకుంటుంది అనమాట. సో అప్పుడు ఆర్బీఐ సెక్యూరిటీస్ని ప్లెడ్జ్ చేసి బ్యాంక్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మళ్ళీ రివర్స్ రీపర్చేసింగ్ అనే ఆబ్లిగేషన్తోనే అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. సో జనరల్లీ మనకి రెపో రేట్ని మాత్రమే మానిటరీ పాలసీ కమిటీ డిసైడ్ చేస్తుందని చెప్పుకున్నాం. అండ్ ఈ రిపో రేట్ బేసిస్ మీదగానే మనకి వేరే రేట్స్ అన్నీ, రెపో రేట్ కానీ, రివర్స్ రెపో రేట్ కానీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ లింక్ ఉంటాయన్నమాట. సో జనరల్లీ రివర్స్ రెపో రేట్ అయితే రెపో మైనస్ సమ్ వేరియబుల్ ఉంటుంది. అదే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఏముంటుందంటే రిపో ప్లస్ సమ్ వేరియబుల్ ఉంటుంది. అంటే యూజువలీ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ద రిపో రేట్, వెరస్ రివర్స్ రెపో రేట్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ద రిపో రేట్ అనమాట. సో ఇది బేసిక్లీ మనకి రెపో రేట్ గురించి అండ్ దీని బ్రీఫ్ మెకానిజం గురించి అనమాట. అయితే ఇప్పుడు ఈ రెపో రేట్ ద్వారా ఎకానమీలో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఇన్ఫ్లేషన్ ఎలా మనకి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ రిపో రేట్ అనేది ఎక్కువ ఉంది, సే ఇట్ ఈస్ 6.7%. సో ఇప్పుడు 7% అనేది ఇంట్రెస్ట్ రేట్. రెపో రేట్ అంటే నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రేట్ అట్ విచ్ ఆర్బీఐ లెండ్స్ మనీ టు ద బ్యాంక్స్ అనమాట. సో ఇప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్తో బ్యాంక్స్ కనుక ఆర్బీఐ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటే అప్పుడు బ్యాంక్స్ నార్మల్ పీపుల్కి లోన్స్ ఇచ్చేటప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్స్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ హై ఇంట్రెస్ట్ రేట్స్ ఛార్జ్ చేస్తే కనుక ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతాయి. ఎందుకు బికాస్ రేట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ వెరీ హై. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరు కూడా ఇంత ఇన్వెస్ట్ చేసి ఈ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి, లోన్స్ తీసుకోవడానికి ముందుకు రారు. సో మనకి ఎకానమీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతాయి. యాజ్ ఎ రిజల్ట్ ఏమవుతుంది? గ్రోత్, ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ డిక్రీజ్ అవడం వల్ల గ్రోత్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో అలా గ్రోత్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే మనం ఫస్ట్ ఇనీషియల్ పేపర్ స్క్రిప్ట్లో చూసాం. సో ఇక్కడ వన్ ఆఫ్ ద ఎంపీసీ మెంబర్స్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారని చెప్పి, అందులో ఇద్దరు పర్సన్స్ మనకి ఈ రెపో రేట్ని డిక్రీజ్ చేయాలి అని చెప్పారనమాట, 0.25% కట్. బట్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా స్టేటస్ క్వో మెయింటైన్ చేయాలనుకున్నారు, అంటే ఏం మార్చకుండా ఉంచాలి అని డిసైడ్ చేసుకున్నారు. అందుకే ఇక్కడ ఈ మెంబర్ ఏం చెప్పారంటే, ఈ రెపో రేట్ అనేది తగ్గించుకుంటా ఇలాగే ఉంచితే కనుక మనకి గ్రోత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, గ్రోత్ సాక్రిఫైస్ అనేది జరుగుతుంది అనేది చెప్పారనమాట. సో ఇక్కడ మనం చూసాము రెపో రేట్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఎట్లా గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ డిక్రీజ్ చేస్తే మనకి ఈ లోన్స్ అనేవి తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి దొరుకుతాయి, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ అనేది కూడా ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇదంతా ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది. సో అది బేసిక్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఒక చిన్న కాన్సెప్ట్ అనమాట, ఇందాక రెపో రేట్ గురించి చెప్పుకున్నాం, లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అనే టర్మ్కి చెప్పుకున్నాం. లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ
సో ఈ లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీలో మనకి షార్ట్ టర్మ్ ఆర్ ఓవర్ నైట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వీటిలో మనకి రిపో ఉంటుంది, రివర్స్ రిపో ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్ ఆపరేషన్స్ కూడా ఉంటాయన్నమాట. వీటినే వేరియబుల్ రేట్ రిపో ఆపరేషన్స్ అని కూడా అంటారు. సో ఇందులో ఏమవుతుందంటే ఈ లాంగ్ టర్మ్ ఆపరేషన్స్ ఆర్ వేరియబుల్ రేట్ ఆపరేషన్స్లో ఇవన్నీ ఓవర్ నైట్ ఆపరేషన్స్ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు బ్యాంక్స్ కనుక ఏదైనా నెసెసిటీ ఉంది, ఫినాన్షియల్ నెసెసిటీ ఉంది, సో దట్ వాళ్ళు కొంచెం అమౌంట్ని ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైం కావాలనుకుంటున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 6 months. సో అలాంటప్పుడు ఆర్ 2 years. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కింద ఆర్బీఐ దగ్గర నుంచి మనీ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంక్స్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుందంటే ఇక్కడ రెపో రేట్లో అనేది మనం ఫిక్స్ చేస్తున్నాం. కానీ ఈ లాంగ్ టర్మ్ ఆపరేషన్స్లో ఆర్ వేరియబుల్ రెపో రేట్ ఆపరేషన్స్లో బిడ్డింగ్ అనేది జరుగుతుంది, బిడ్ ఆర్ ఆప్షన్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఏ బ్యాంక్ అయితే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ని పే చేస్తామంటే వాళ్ళకే ఆ లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ వేరియబుల్. యూజువలీ మనకి రెపో రేట్ కన్నా ఎక్కువ రేట్కే ఈ వేరియబుల్ రేట్ రిపో ఆపరేషన్స్ అనేవి జరుగుతాయన్నమాట. సో ఇదొక కాన్సెప్ట్. ఇవన్నీ కూడా లిక్విడ్ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ కింద వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఫెడరల్ రిజర్వ్ అంటే యుఎస్ సెంట్రల్ బ్యాంక్ అనమాట. సో వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ పెంచేదానికి తర్వాత డిక్రీజ్ చేసేదాన్ని బట్టి ఇండియాలో కూడా మనకి వేరియస్ ఇంపాక్ట్స్ ఉంటాయి అని అప్పుడప్పుడు పేపర్లో చదువుతూ ఉంటాం అనమాట. సో మనకి నిన్న మొన్నటి వరకు యుఎస్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి పెంచారు. సో ఇక్కడ ఇది ఇంక్రీజ్ చేయడం వల్ల మన ఇండియాలో వచ్చే ఫారిన్ ఇన్ఫ్లోస్ అన్నీ కూడా యుఎస్కి వెళ్ళిపోయాయి. ఎందుకు ఇలా వెళ్ళాయంటే ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. సో ఇక్కడ బాండ్స్లో కానివ్వండి లేకపోతే స్టాక్స్లో కానివ్వండి ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన దానికన్నా కూడా ఇక్కడ ఫెడరల్ బ్యాంక్లో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఇక్కడ యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మనీ వస్తుందన్నమాట. సో దానివల్ల మన ఇన్ఫ్లోస్ రాకుండా అన్ని యుఎస్కి వెళ్ళిపోయాయి. దీనివల్ల ఏమవుతుందంటే డాలర్కి డిమాండ్ పెరిగి ఇండియాకి డిమాండ్ తగ్గుతుంది. ఎందుకు? అందరూ కూడా రూపీని సెల్ చేసేసి డాలర్ని తీసుకుంటున్నారు అనమాట. సో అప్పుడు రూపీ అనేది సర్క్యులేషన్లో ఎక్కువగా ఉంటుంది. రూపీ సర్క్యులేషన్ ఎకానమీలో ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనకి వేరే కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ లేకపోతే వేరే కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్స్ కూడా ఇంటర్ డిపెండెంట్ అయి ఉంటాయి అన్నమాట మన కంట్రీ ఎకనామిక్ పాలసీతో. సో దిస్ ఆల్ ఈజ్ రిజల్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. సో అది బ్రీఫ్గా మనకి మానిటరీ పాలసీ కమిటీ గురించి, రెపో రేట్ గురించి. థ్యాంక్ యూ.